ఎందుకని? పబ్లిక్ ఫ్రీ సర్వీస్ పెట్టింది కదా దాని ఫ్రీ సర్వీస్ వల్ల ఇంట్లో ఆడవాళ్ళంతా రోడ్డు మీదకి వస్తున్నారు, గొడవలు అయినా కానీ బయటికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. గొడవలు చేస్తారు, గొడవలు అవుతూనే ఉంటాయి. గొడవలు మనం ఏం చేస్తాం? అయితే ఉచిత కరెంట్ వల్ల కూడా చాలా మందికి అందట్లేదు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఉచిత కరెంట్ మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు సార్, ఇస్తుంది కదా. ఓకే. అయితే ఇదే విధంగా చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీలో అందరికీ అందలేదు అంటున్నారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇచ్చింది మరి 15 ఆగస్టు వరకు 20 లాక్ వరకు చేస్తుంటాం కదా, దాన్ని కూడా బెటర్ కదా. అంటే ఈసారి ప్రభుత్వంలో అయినా విద్యార్థులకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంటారు? చేస్తుంటుండే కదా మేడం, ఫిజిబుల్ ఫ్రంట్ అన్ని కొన్ని సీట్లు కేటాయిస్తుంటుంది కదా. పెన్షన్లు కూడా పెంచుతా ఉన్నాడు, మరి పెంచలేదు కదా. పెంచలేదు, బడ్జెట్ మరి ఉందో లేదో తెలియదు. అది ఉంటే మరి హామీలు ఇచ్చినప్పుడు చేయాలి. చేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు కూడా అవుతుంది కదా, 8 నెలలు అయింది కదా. చేస్తాడేమో ఒకసారి. అంటే చేయకుండా ఆయనకన్నా సార్ రాడు. వచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు అయితే పెంచేశారు, ఇంటింటికి వెళ్ళి పంచడం కూడా జరిగింది, వాళ్ళ క్యాపిటల్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈయన వచ్చి 8 నెలలు అయినా కానీ ఇంతవరకు డెవలప్ కి ముందు అడుగు వేయలేదని ప్రజలు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? దానిపై అంటే అక్కడ సొంత నిర్ణయం తీసుకోగలుగుతాడు, ఇక్కడ సొంత నిర్ణయం తీసుకోలేడు కదా ఆయన. అది ఏదున్నా గానీ అక్కడి నుంచి రావాలంట. అంతే కదా, హైకమాండ్ నుంచి రావాలి కదా. అక్కడ అంటే చంద్రబాబు నాయుడు సొంత నిర్ణయం తీసుకుంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. కేంద్రం సపోర్ట్ ఉంది, ఇక్కడ లేదు కదా సపోర్ట్. థ్యాంక్ యూ.